హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యా గురు. సో మనం ప్రీవియస్ వీడియోస్లో టెన్సెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్? అసలు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంది, దాన్ని మనం ఎలా ఉపయోగిస్తాం? ఎందుకంటే మనం డే టు డే కమ్యూనికేషన్స్లో దీస్ టెన్సెస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్, యు నో. సో నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో వాట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్? It is used to express an action that will be completed before certain time in the future. అంటే ఫ్యూచర్లో ఒక నిర్దిష్ట సమయానికి కంప్లీట్ అయ్యే పనుల గురించి మనం రెఫర్ చేయడానికి ఏ టెన్స్ని ఉపయోగిస్తామంటే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో ఆల్రెడీ యూ నో దట్ ఇట్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బీ కంప్లీటెడ్ బిఫోర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే మనకి ఈ టెన్స్కి సంబంధించి మనం పాస్ట్ టెన్స్లో అంటే గతంలో జరిగే పనుల గురించి కానీ లేదంటే ప్రజెంట్ వర్తమానంలో జరుగుతున్న పనుల గురించి కానీ మనం రెఫర్ చేయం. ఫ్యూచర్లో జరిగే పనులు, ఆ ఫ్యూచర్లో కూడా ఎప్పుడు ఒకనొక నిర్దిష్ట సమయానికి ఆ యాక్షన్స్ అనేవి, ఆ పనులు అనేవి కంప్లీట్ అయి ఉంటాయి. సో అలాంటి పనుల గురించి మనం ఏదన్నా ఇంగ్లీష్లో చెప్పాలంటే డెఫినెట్గా మనం ఏ టెన్స్ని ఉపయోగిస్తాం? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను రాశాను. సో త్రూ దీస్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ అండర్స్టాండ్. బై నెక్స్ట్ ఇయర్ హీ షల్ హ్యావ్ పాస్డ్ MBBS. బై నెక్స్ట్ ఇయర్ హీ షల్ హ్యావ్ పాస్డ్ MBBS అంటే దాని అర్థం ఏంది? సో ఇక్కడ మనకి ఫ్యూచర్ ఇండికేట్ చేసే వర్బ్స్ అనేవి ఉన్నాయి. షల్ హ్యావ్ పాస్డ్ MBBS బై నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి అతను తన MBBS కోర్సును కంప్లీట్ చేసి ఉండొచ్చు, కంప్లీట్ చేస్తాడు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఒక భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ఈ యాక్షన్ అనేది, ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ సెంటెన్స్ యూ కెన్ సీ బై నెక్స్ట్ ఇయర్ షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ. సో నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి ఆమె తన యొక్క డిగ్రీని కంప్లీట్ చేసి ఉంటుంది, సో చేయబోతుంది అనే మీనింగ్లో మనం రెఫర్ చేస్తాం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని. నెక్స్ట్, ఐ విల్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్ బై నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ ఇదే సమయానికి నేను మీటింగ్ని అటెండ్ చేస్తుంటాను. సో లైక్ దట్. నెక్స్ట్ వన్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ దే విల్ హ్యావ్ వర్క్డ్ హియర్ 5 years. బై నెక్స్ట్ ఇయర్ దే విల్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ద బ్రిడ్జ్. సో ఈ విధంగా మనం బై నెక్స్ట్ ఇయర్ కానీ ఆర్ బై నెక్స్ట్ మంత్ కానీ సో ఇలాంటి ఫ్రేజ్ని ఉపయోగించి మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ విల్ డిస్కస్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంది, అసలు మనం సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఈ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలాంటి రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, సో ఇవి డిస్కస్ చేసుకోబోతాం ఫ్రెండ్స్. స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. So here friends, here you can see that the structure of future perfect tense. So first we can write subject. After subject we can write either will or shall. Then have. After have we can write only third form of a verb. Only V3 we are going to write friends. After that object. So friends, మనం ఇక్కడ will కానీ shall కానీ అంటున్నాం, but already I have told you that so I we pronoun I and we. So first person singular, first person plural. We should use only shall. Remaining all the pronouns we should use will. So that I mentioned either will or shall. So after that have third form of a verb. You know what is the third form of a verb? For example, sing, sang, sung. So we can write only this form of a verb, sung. Next object. So this is the structure of future perfect tense. సో ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి స్ట్రక్చర్ తెలియకుండా, వితౌట్ నోయింగ్ ద స్ట్రక్చర్ వీ కాంట్ ఫ్రేమ్ ఎనీ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ రిగార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెన్స్ ఆల్సో. సో హియర్ యూ కెన్ సీ ఫ్రెండ్స్, ఐ విల్ హ్యావ్, ఐ ద సబ్జెక్ట్. వాట్ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్? ఐ. సో ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ రోట్ విల్. ఇన్స్టెడ్ ఆఫ్ విల్ యూ మే రైట్ షల్ ఆల్సో, బికాస్ వాట్ ఐ సెడ్ ఐ వి దే ఫాలో ఓన్లీ షల్. సో ఐ షల్ హ్యావ్ బిల్ట్. సో either will or shall. After that have you are going to write then V3. So what is V3 of build? This is V3 of built. So these are the verb forms: build, built, built. So ante V1 V2 V3 సేమ్ ఉంటుంది, built. సో మనం ఈ థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ని ఇక్కడ తీసుకుంటాం. సో I shall have built a house. So I shall have built what? If you question yourself, you may get an answer that a house. So remaining the phrase you may use by the end of next year or by the end of next month or by next year. సో ఇలాంటి ఫ్రేజ్ అనేటు మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తుంటాం. సో ఐ షల్ హ్యావ్ బిల్ట్ ఏ హౌస్ బై ద ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్
ఎండ్ అయ్యే సమయానికి నేను ఒక హౌస్ని బిల్డ్ చేసి ఉండొచ్చు. సో ఆ పని అయితే ఆ ఫ్యూచర్లో ఒక నిర్దిష్ట సమయానికి ఈ పని కంప్లీట్ అయి ఉంటుంది అని చెప్పడానికి మనం ఏ టెన్స్ని ఉపయోగిస్తున్నాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తున్నాం. సో సిమిలర్లీ హౌ డు వి కన్స్ట్రక్ట్ ఏ సెంటెన్స్ బై యూజింగ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్? we shall have conducted a meeting by the end of next month. అంటే నెక్స్ట్ మంత్ ఎండ్ అయ్యే సమయానికి మేము ఒక మీటింగ్ని కండక్ట్ చేసి ఉంటాం. సో ఈ మీనింగ్లో మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ హీర్ ఆల్సో యూ విల్, ఇక్కడ మనం ఏమన్నాం, ఐ షల్ ఈజ్ ఫాలోడ్ ఓన్లీ ఐ బట్ హియర్ విల్. యూ విల్ హ్యావ్ built a house by the end of next year, you may say. Next, he will have visited. If you take any verb form also, మనం ఇంగ్లీష్లో ఏ వర్బ్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఆ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ మాత్రమే రాయాలి, అంటే వర్బ్ యొక్క మూడో రూపం మాత్రమే రాయాలి. అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే V1 కానీ V2 కానీ రాస్తున్నట్లయితే అది స్ట్రక్చర్కి ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ స్ట్రక్చర్ ఆల్సో. సో we have to follow the structure. So then only if you do any changes also, definitely it doesn't belong to future perfect tense. Next, he will have visited Kashmir by next year. అదే విధంగా she will have invited her friends by next month. అదే విధంగా it will have built. అదే విధంగా they will have played kabaddi by next month. So ఈ విధంగా ఫ్రెండ్స్, సో లైక్ దిస్ వీ కెన్ ఫ్రేమ్ సెంటెన్సెస్ ఆఫ్ పాజిటివ్ రిగార్డింగ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇవన్నీ కూడా పాజిటివ్ మీనింగ్స్ని ఇస్తున్నాయి మనకి. సో దీస్ సెంటెన్స్ విల్ ఆల్సో బీ కాల్డ్ as affirmative sentences or positive sentences. Then how do we frame negative sentences of future perfect tense? అయితే మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, స్ట్రక్చర్ని ఉపయోగించేది మనం ఇప్పుడు చూసాం. సో ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ నెగిటివ్ సెంటెన్స్ని, అంటే ఏదైనా నెగిటివ్ మీనింగ్ని వచ్చే సెంటెన్స్ని చెప్పాలంటే దాన్ని ఎలా ఫ్రేమ్ చేయాలి? సో జస్ట్ యూ కెన్ సీ ఫ్రెండ్స్, అంటే ఇక్కడ సబ్జెక్ట్ విల్ ఆర్ షల్, ఈ ఆఫ్టర్ విల్ ఆర్ షల్ తర్వాత మనం నాట్ అనే యాడ్ చేసి రిమైనింగ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ రిమైనింగ్ యాజ్ టీజ్గా మనం రాస్తూ ఉంటాం. అంటే హియర్ సి ఐ షల్ నాట్ హ్యావ్ బిల్ట్ ఏ హౌస్ బై ది ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. సో ఆటోమేటిక్లీ విల్ గెట్ నెగిటివ్ మీనింగ్. సో అదేవిధంగా వీ షల్ నాట్ హ్యావ్ కండక్టెడ్ ఏ మీటింగ్ బై ది ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్. యూ విల్ నాట్ హ్యావ్ బిల్ట్ ఏ హౌస్. హీ విల్ నాట్ హ్యావ్ విజిటెడ్ కాశ్మీర్ బై నెక్స్ట్ ఇయర్. షీ విల్ నాట్ హ్యావ్ ఇన్వైటెడ్ హర్ ఫ్రెండ్స్ బై నెక్స్ట్ మంత్. సో అదేవిధంగా ఇట్ విల్ నాట్ హ్యావ్. సో ఈ విల్ ఆఫ్టర్ విల్ ఆర్ షల్ బై రైటింగ్ జస్ట్ బై యాడింగ్ నాట్, ఆటోమేటికలీ ద సెంటెన్స్ బికమ్స్ ఇంటూ నెగిటివ్ మీనింగ్. ఇట్ గివ్స్ నెగిటివ్ మీనింగ్ ఆల్సో. అదేవిధంగా దే విల్ నాట్ హ్యావ్ ప్లేడ్ కబడ్డీ బై నెక్స్ట్ మంత్. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఫ్రేమ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. దెన్ హౌ షల్ బి రైట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ రాయాలంటే ఎలా ఫ్రేమ్ చేయాలి? ఇంటరాగేటివ్ సెంటెన్స్ రాయాలంటే మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ముందు విల్ ఆర్ షల్ తో స్టార్ట్ చేసి ఆఫ్టర్ సబ్జెక్ట్ వీ కెన్ రైట్. రిమైనింగ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది యాజ్ టీజ్ రాస్తాం. ఎగ్జాంపుల్ ఎలా అంటే షల్ ఐ హ్యావ్ బిల్ట్, a house. Shall I have built a house by next year? ఇట్లా స్టార్ట్ చేయొచ్చు. లేదంటే సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు యూస్
second person you, then will you have constructed a house by the end of next month, or by the end of next year. సో అదేవిధంగా హియర్ విల్ హీ హ్యావ్ విజిటెడ్ కాశ్మీర్. అదేవిధంగా విల్ షీ హ్యావ్ ఇన్వైటెడ్ హర్ ఫ్రెండ్స్, ఆర్ విల్ ఇట్ హ్యావ్ బిల్ట్ ఏ హౌస్, will they have played kabaddi by next year. So in that way we can frame interrogative sentences of future perfect tense. So that's it friends. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. సో ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.